హలో గాయ్స్ అందరికీ సంక్రాంతి వచ్చింది కదా! మన సంక్రాంతికైతే పిండి వంటలైతే ఖచ్చితంగా చేస్తాం కదా! మా ఇంట్లోనైతే స్టార్ట్ చేసేసినాం. ఇంకా 2 రోజులైతే భోగి అన్నప్పుడు మేమైతే స్టార్ట్ చేసేసినాం. ఫస్ట్ అయితే గ్యారప్పలు చేస్తున్నాం. గ్యారప్పలు చేయనీకి మేము నూకల పిండి అయితే పట్టించుకొచ్చినాం. మా అమ్మనైతే వద్దనంగా కూడా ఫుల్ పిండి పోసింది. ఇక అదేమైతుందో చూడాలి లాస్ట్ వరకి. పిండి అయితే పోసింది. ఇక ఆ పిండి మంచిగా ఉందా లేదా అని చూసి అందులో ఉప్పు కారం అయితే వేసింది. ఉప్పు కారం వేసేసి అయితే మొత్తం కలిపేస్తుంది. కలిపేసి ఇట్లా మొత్తం ఆ పిండికి మొత్తం ఉప్పు కారం పట్టేటట్టు అయితే మొత్తం మిక్స్ చేసేసింది. కలిపిన తర్వాత శనగపప్పు అయితే వేస్తుంది. శనగపప్పు అయితే కడిగి వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు, అది ఇక మన ఇష్టం అనమాట. శనగపప్పు తర్వాత ఇంకా నువ్వులు కూడా కడిగేసుకోవాలి. మంచిగా ఏమన్నా ఉసుక ఇట్లా ఉందా లేదా అని చూసుకొని నువ్వులు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర మనకు నచ్చినవి ఇక జీలకర్ర పల్లీలు ఇవన్నీ వేసుకోవచ్చు. మేమైతే పల్లీలు లేకుండే అందుకే ఇక మేము శనగపప్పు ఇట్లనే వేసినాం. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కొంచెమే వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత ఇక అది కూడా మొత్తం ఈ పప్పులన్నిటినీ కలుపుకునే ముంగట ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అదే కళ్యామాకు లేకపోతే కొత్తిమీర ఉల్లాకు ఇవన్నీ ఇవి కూడా వేసుకోవచ్చు. వేసుకొని అయితే మొత్తానికైతే మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం పిండిలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఈ పప్పులన్నీ కలిసేటట్టు మొత్తం అయితే కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అల్లం వెల్లిగడ్డ ఇట్లా ఇట్లా ఉండలు ఇట్లా కట్టకుండా పిండిని అయితే మొత్తం మిక్స్ చేసుకొని నీళ్ళు అయితే గరం చేసుకోవాలి. గరం చేసుకున్న నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే గరం చేసిన నీళ్ళు పోస్తేనే అప్పలు అయితే మంచిగా వస్తాయి, లేకపోతే ఇచ్చుకుపోతాయి. చేస్తుంటే లేకపోతే కాలుస్తుంటేనైతే ఇచ్చుకుపోతాయి. సో అట్లా ఇచ్చుకోవద్దంటే మనం నీళ్ళు అయితే గరం పెట్టిన నీళ్ళు అయితే పోసుకోవాలి. అట్లా అయితే అప్పలు అయితే మంచిగా వస్తాయి. అట్లా చేస్తుంటే కానీ ఇట్లా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా వస్తాయి. సో పిండి పోసి అయితే మొత్తానికైతే మమ్మీ కలిపేసింది గ్యారప్పల పిండి. కలిపిన తర్వాత ఇక మా చెల్లితోటి అయితే నూనె పోపిస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఇట్లా నూనె ఎవరితోటి పోపిస్తారో? మా ఇంట్లోనైతే మా చెల్లితోటి పోపిస్తుంది మా మమ్మీ. ఎందుకంటే ఇంట్లో పీచుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూనె పోస్తే నూనె ఎక్కువ వీర్చుకోదని ఒక నమ్మకం అనమాట. సో మా అమ్మనైతే పోపించింది. మా చెల్లి పొయ్యా అంటే పొయ్యా అన్నది, కానీ ఇక మొత్తానికి పోపించింది. ఇక తర్వాత నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసి ఇట్లా ఆ అప్పల మిషన్కి అయితే పెట్టేసి ఇక మమ్మీ చెల్లి ఇద్దరు అయితే అప్పలు అయితే వేస్తుర్రు. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా ఒకటి హోల్ అయితే పెట్టుకోవాలి అప్పలకి. పెట్టుకొని ఇక కాలుస్తున్నాం అనమాట. మమ్మీ ఇట్లా చేస్తుర్రు, నేను కాలుతున్నా. మనకు అస్సలు కన్నా చేయనీకి చేత కాదు, సో అందుకే నేను కాలువనీకి కూర్చున్నా. మమ్మీ చెల్లి ఇద్దరు అయితే చేస్తుర్రు. మా చెల్లెనైతే ఫుల్ దొడ్డుగానైతే చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో దానికే తెలవాలి. సో చెల్లె చేస్తుంది, మమ్మీ చేస్తుంది, ఇద్దరు చేస్తుర్రు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అట్లా 2కి అట్లా స్టార్ట్ చేసినాం ఇవి గ్యారప్పలు అయితే. ఆ రోజు 2కి అట్లా స్టార్ట్ చేస్తే మస్తు లేట్ అయింది. గ్యారప్పలు చేయనీకి ఫుల్ టైం పట్టింది. ఇవి పిండి పిసికి చేసి అవి కాల్చేసరికి అయితే ఫుల్ టైం అయితే తీసుకుందనమాట. ఇక అన్నీ చేసి కాల్చేసరికి అయితే ఆ పిండి అయితే ఉడకనే లేదు అసలు. ఎన్ని ఎత్తున ఇక ఉడుతుందా ఉడుతుందా అని చూస్తున్నాం కానీ ఆ పిండి అయితే ఉడకలేదు. లాస్ట్కి అయితే ఇక ఒక గంట 2 గంటలకైతే సగం పిండి అయిపోయింది. ఇక నేనైతే ఇక కాలుతూనే ఉన్నా ఒకటి వెనుకొకటి వేసి. నూనె అయితే సగం అయిపోయింది. మళ్ళీ నూనె పోసుకొని మళ్ళీ గ్యారప్పలు అయితే అన్నీ కాల్చుకుంటున్నాం. ఈ తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఈ గ్యారప్పలు అయితే ఖచ్చితంగా ఉండాలి. మేమైతే గ్యారప్పలు అంటాం వీటిని. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయరు ఖచ్చితంగా. మేమైతే వీటిని గ్యారప్పలు అంటాం. ఖచ్చితంగా సంక్రాంతి రోజు అయితే చికెన్లకు కానీ మటన్లకు కానీ పూరీలతోటి ఇవి కూడా ఉండాలి మాకైతే. సో అందుకే మేమైతే గ్యారప్పలు అయితే ఎక్కువ చేస్తాం. మా మమ్మీకి అయితే ఫుల్ ఇష్టం ఇవి. సో అందుకే గ్యారప్పలు అయితే ఎక్కువనే చేసినాం మేమైతే ఈసారి. సో ఫస్ట్ కాల్చినాం. ఇక చేసుడు అయిపోయిన తర్వాత మధ్యలోనే మాకైతే మమ్మీ టేస్ట్ చూద్దాం అంటే అడగంగా ఇక దిష్టి తీసి అయితే ఇచ్చింది. ఇచ్చినవి అయితే దేవుని దగ్గర పెట్టేసినాం. దేవుని దగ్గర పెట్టి మొక్కుకున్న తర్వాతనైతే ఇక మనిషికి ఒకటి అయితే తీసుకొని టేస్ట్ చూసినాం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అసలు. టేస్ట్ అయితే బాగుండే. మనమే కాలుతుంది చూడుర్రి, నా అవతారం అయితే ఘోరంగా ఉంది ఆ రోజు. ఆ పొయ్యి కాడ ఉండి అయితే ఫేస్ అయితే అట్లా అయిపోయింది. ఇక మొత్తానికి అయితే నేనే కాల్చిన లాస్ట్ దాకా.
లాస్ట్‌కి ఇక నైట్ అయింది. ఒక 4 అవర్స్ అట్లే కూర్చొని కాల్చేసరికైతే ఫుల్లు కాళ్ళు నొప్పులైతే వచ్చినాయి. కాల్చుకుంటూనే కూర్చున్నా నేనైతే 4 గంటల దాకా. ఇక ముచ్చట పెట్టుకుంటా, చెల్లెలతోటి జోక్స్ వేసుకుంటా, మా చెల్లెనైతే పాటలు పెట్టింది చేస్తుంటే. ఇక మేము నలుగురం ఉంటే చాలు, నేను, మా చెల్లెలు, మా అమ్మ ఉంటే చాలు. ముచ్చట్లు పెట్టుకుంటూనే అయిపోతాయి. మాకసలు ఇక కొంచెం చేసినట్టు కూడా ఏమనిపియది. అంత శ్రమ అయితే అనిపియది. చేసుకుంటూనే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా, నవ్వుకుంటా, పాటలు వినుకుంటా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటానైతే మొత్తానికైతే గ్యారప్పలైతే ఆ రోజు చేసేసినాం. చూసిర్రుగా సూపర్ అయితే వచ్చినాయి గ్యారప్పలైతే. ఇక నెక్స్ట్ డే అయితే మళ్ళా ఇక ఈ గ్యారప్పలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మళ్ళా తెల్లారి ఇక రేపు భోగి పండుగ అనగానే అయితే మళ్ళీ మురుకులు చేస్తుంది మమ్మీ. గ్యారప్పలు చేసేసరికి ఆ రోజు నైట్ 10 ఎంతనో అయింది. ఇక తెల్లారి అయితే మళ్ళీ మురుకులు స్టార్ట్ చేసినాం. నూకల పిండిని అయితే మురుకులలో శనగపిండి కలుపుకోవాలి. అట్లయితే మంచిగా వస్తాయి అనమాట మురుకులు. మంచిగా కరకరం అని ఇట్లా క్రిస్పీగా అవుతాయి అనమాట. సో ఇక మా అమ్మ అయితే కిలోన్నరనో శనగపిండి కలిపింది నూకల పిండిలా. కలిపి ఇట్లా శనగపిండిలా ఉండలు లేకుండా మొత్తం అయితే కలుపుకోవాలి. మొత్తం ఇట్లా ఏం ఉండలు లేకుండా ఇట్లా చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే నువ్వుల తర్వాత ఇంకా ఓమా, నువ్వులు కూడా మంచిగా కడుక్కొని, లేకపోతే మేమైతే మంచి ఫ్రెష్ నువ్వులు, సో అట్లా వేసేసింది మమ్మీ. మీరైతే నువ్వులు మాత్రం మంచిగా చెక్ చేసుకొని వేసుకోరి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా మంచి ఇట్లా కొంచెం నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో మా అమ్మ అయితే అట్లా వేసేసింది. నెక్స్ట్ అందులోనే కొంచెం కారం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారం. నెక్స్ట్ అందులోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా మన టేస్ట్ తగ్గినట్టే వేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం, కొంచెం ఎక్కువనే వేసింది మమ్మీ. వేసిన తర్వాత ఈ కారం, ఉప్పు, ఈ జీలకర్ర, నువ్వులు అన్నీ కలిసేటట్టు మొత్తం పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక మా అమ్మ అయితే టేస్ట్ చూస్తుంది, దాన్ని టేస్ట్ ఎట్లుందని నాకు కూడా పెట్టింది. నేను కూడా చూసిన టేస్ట్ అయితే బాగుండే. ఇక మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక వాటర్ పోసుకొని అయితే మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి దీన్ని. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకటేసారి అంతా కలపొద్దు. ఒకసారి కలిపి పెడితే లాస్ట్ వరకు మెత్తగా అయిపోతుంది పిండి, చేయనీకి రాదు. సో మా అమ్మ అయితే కొంచెం కొంచెం పోసి కలిపేస్తుంది. నీళ్ళు పోసుకుంటే కలిపేసింది. కలిపి ఇట్లా కలుపుకుంటే కొంచెం కొంచెం అయితే ముద్దలు చేసుకోవాలి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అట్లా కలుపుకోవాలి. ఎట్లా మొత్తం మిక్స్ చేసినాం కదా పిండి, అట్లా కలుపుకోవాలి. ఇక మా అమ్మ అయితే చేస్తుంది. మమ్మీ చేసిన కొద్దీ నేనైతే కలుపుతున్నా కూర్చొని. సో మురుకులు కూడా మొత్తానికైతే సూపర్ వచ్చినాయి. మురుకులు అయితే హైలైట్ వచ్చినాయి, అసలు చాలా క్రిస్పీగా వచ్చినాయి. మంచిగా వచ్చినాయి. చూడుర్రి మీరు కూడా ఎంత బాగా వచ్చినాయో. మేమైతే వీటిని మురుకులు అంటారు, షిబ్బులు అంటారు, మాది ఇంకేమేమో మస్తు పేర్లు ఉంటాయి వీటికి కూడా. పూసవిల్లలు అంటారు, మస్తు పేర్లు ఉంటాయి. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయర్రి వీటిని. సో ఇట్లా మొత్తానికి మురుకులు తొందరనే అయిపోతాయి. గ్యారాలు, సకినాల కంటేనైతే మురుకులే తొందర అయిపోతాయి. మురుకులు అయిపోయిన తర్వాతనైతే సకినాలు పెట్టుకున్నాం ఆ రోజే. మురుకులు అయితే తొందరనే అయిపోయినాయి. సో సకినాలు అయితే ఒక 2 గంటలన్నా 3 గంటలన్నా నానబెట్టుకోవాలి మంచిగా. మబ్బులనే నానబెట్టింది మా అమ్మ అయితే. అవి నానిన తర్వాత ఒక గంట సేపు అయితే ఇట్లా మంచిగా ఒక బ్లాంకెట్లను అయితే ఆరబోసుకోవాలి. మంచిగా మొత్తం ఆరాలి, బియ్యం ఏం లేకుండా ఆరితేనే పిండి అయితే మంచిగా వస్తుంది అనమాట. ఆరిన తర్వాత ఇవి మొత్తం ఇట్లా ఇట్లా పల్సగా అనుకుంటా ఫ్యాన్ కిందనైతే మొత్తానికైతే ఆరబెట్టేసినాం మేము. ఆరబెట్టిన తర్వాత అయితే పిండి అయితే పట్టించుకొచ్చిన తర్వాత కొంచెం పిండి అయితే తీసింది మమ్మీ పక్కకు అరిసెల కోసం అనేసి. అరిసెల కోసం సగం ఒక 2 కిలోల పిండి అట్లా తీసింది మమ్మీ. తీసిన తర్వాత ఈ పిండిని అయితే సకినాలకైతే కలుపుతుంది. అల్లనైతే ఒక అర్ధ కిలో అట్లా నువ్వులు పోసింది. సకినాలను అయితే నువ్వులు అయితే ఎక్కువనే ఉండాలి. సో నువ్వులు మంచిగానే పోసింది, ఎక్కువనే పోసింది. నువ్వులు పోసిన తర్వాత అందులోనే ఓమ కూడా వేసేసింది. ఓమ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఓమ వేసుకోవాలి. ఓమనే మెయిన్ ఫ్లేవర్. ఓమ, నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మెయిన్ ఫ్లేవర్ వచ్చేది అవి కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్న తర్వాతనైతే ఇట్లా మొత్తం ఏం లేకుండా కింది దాకా నువ్వులు అవన్నీ పట్టేటట్టు పిండికి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఉప్పు అయితే ఎత్తుంది మమ్మీ. నువ్వులు, జీలకర్ర, ఓమ, ఉప్పు వేసిన తర్వాతనైతే మంచిగా కలుపుకోవాలి సకినాల పిండి. వీళ్ళు ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ ఉంటుంది సకినాలకైతే. నువ్వులు అయితే ఎక్కువనే పోసుకోవాలి కొంచెం. పోసుకున్న తర్వాత ఇక మా అమ్మ అయితే ఇక ఇంత పెద్ద
పెద్దగానే కలిపింది. చానే చేసింది ఈసారైతే అప్పలు. ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్నోళ్ళకి గూడా మస్తు మందికి ఇచ్చేత్తామనమాట మేము. ఇట్లా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు. సో, వాళ్ళందరికైతే మేము మస్తు మందికి ఇస్తామనమాట అప్పలు. సో, మా అమ్మ అయితే ఎప్పుడైనా ఫుల్ చేస్తది అప్పాలు. ఈసారైతే ఇంకెక్కువ చేసింది. ఇట్లా నువ్వులు ఇవన్నీ పోసిన తర్వాత వాటర్ పోసుకుంటేనైతే ఇది కూడా కలుపుకోవాలనమాట. సకినాలలో అడ్వాంటేజ్ ఏందంటే వాటర్ ఎక్కువైనా సరే ఏం కాదు. కొద్దిసేపు తీసి బట్ట మీద వేసుకున్నామంటే మళ్ళీ గట్టిగా అయితేనే ఉంటాయి సకినాల పిండి. ఇక నీళ్ళు పోసుకుంటేనైతే కొంచెం కొంచెం కలుపుకుంటా మొత్తానికైతే మమ్మీ పిండి అయితే మొత్తం కలిపేస్తుంది. చూడుర్రి ఎంత ఘనం కలిపిందో. ఒక 8 కిలోల ఏమో పోసింది బియ్యం అయితే. సో, మొత్తానికి ఓన్లీ సకినాలకే 8 కిలోలు పోసింది. మొత్తం ఇట్లా నువ్వులు, ఉప్పు అంతా పిండి పట్టి మొత్తం కలిసేటట్టు నీళ్ళు పోసి అయితే మొత్తం కలుపుకుంటుంది మమ్మీ. ఇట్లా కలిపిన తర్వాతనైతే ఇక పోసుడైతే స్టార్ట్ ఒక అర్ధగంటనైతే పక్కకు పెట్టినాం మేమైతే. మంచిగా కలుపుకోవాలి. గింత కూడా ఏం ఉండలు లేకుండా కలుపుకొని ఇక బ్లాంకెట్ వేసుకొని అయితే పోసుడు స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే గౌరమ్మని చేయాలన్నమాట. ఖచ్చితంగానైతే ఇది మేమైతే ఖచ్చితంగా పాటిస్తాం. గౌరమ్మని చేసి బొట్లు పెట్టాలి దానికి పసుపు కుంకుమతోటి పెట్టి దీన్నైతే ఫస్ట్ చేయాలి. చేసి దీన్నే లాస్ట్ కాలవాలి. ఇదే ఫస్ట్ చేయాలి, మళ్ళీ దీన్నే లాస్ట్ కాలవాలన్నమాట. మేమైతే ఇట్లే కలుపుతాం. ఇక మొత్తానికైతే పోసుడైతే అవుతుంది. సగం అయిపోయింది పిండి అయితే. నేను ఒక సైడు, మా చెల్లి ఒక సైడ్ అయితే పోస్తున్నాం. మా అమ్మ అయితే కొద్దిసేపు పోసింది. తర్వాత మా అమ్మ అయితే కాలువనికి పోయింది. మా అమ్మ అయితే కాలుతుంది. మేమేమో పోస్తున్నాం ఇద్దరం, నేను చెల్లి ఇద్దరమే పోస్తున్నాం. సగం పిండి అయిపోయింది. ఇక ఇటుక పోయినవి కూడా మళ్ళా మళ్ళా కలుపుకుంటా మళ్ళా పోసనీకైతే నైట్ అయితే ఒక 11 అట్లా అయింది ఆ రోజు సకినాలు అయిపోయేసరికి అయితే. ఇట్లా అవి ఖరాబ్ అయిన కొద్దీ వాటిని కలుపుకుంటా పోసుడు మొత్తం. ఇక మేమైతే నేను మా చెల్లెనైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. ముచ్చట్లు నవ్వుడు. ఇక నేను మా చెల్లెలు ఉంటే చాలు ఎవ్వరు అవసరం లేదు. ఇక మొత్తానికైతే పోసుడైతే ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇక నేను చెల్లెనే పోసేసినాం. మా శ్రీజ కూడా కొంచెం బెటరే పోస్తుంది, కానీ మా చిన్న చెల్లెకి అంతగానం రావు. ఇక నేనైతే ఇంకో సైడ్ అయితే ఇక లాస్ట్కి ఇసురవుతు చేస్తున్నాను అనమాట. ఇదైతే మమ్మీ నేర్పించింది నాకు. అంటే ఇట్లా చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసి పోసుకుంటా పోసుకుంటా ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటా పెద్దగానైతే పొయ్యాలన్నమాట ఇది ఇసురవుతు. అంటే ఇట్లా 2 చేస్తారన్నమాట. ఒకటేమో ఇట్లా పైన ఇట్లా తింపేది, ఇంకోటి కిందిది 2 చేస్తారు ఈ ఇసురవుతులు అయితే. మమ్మీ నేర్పించింది నాకు. ఇవైతే మా సైడ్ అయితే బాగా చేసుకుంటాం ఇట్లా పెద్దగా. ఇట్లా పోసిన కొద్దీ ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. కిందిది వేసుకోవాలి, తర్వాత పైనది కూడా వేయాలి. సేమ్ రెండింటిని ఇట్లా పెద్దగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దీని పైకి అయితే ఇట్లా తింపడానికి ఒకటి ఉంటుంది కదా, అది కూడా చేసుకోవాలన్నట్టు. ఇట్లా చేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా అటాచ్ అయిందా లేదా అనేసి ఇట్లా కొంచెం కొంచెం దగ్గరకు అనాలి. అవి చేసిన కొద్ది పోసుకుంటే కొంచెం కొంచెం దగ్గరకు అనుకోవాలి. అనుకున్నాక ఇట్లా పైన ఇసురవుతూ దింపనీకి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని అయితే దాన్ని నిలబెట్టిన మొత్తానికి అసలు నిలబడుతుంది. లాస్ట్ కొంచెం ఆరిన తర్వాత అయితే గట్టిగా అయిన తర్వాత ఉన్నది. ఇక మా చెల్లెని అయితే కాలువనికి అయితే తీసుకుపోతుంది మూతతోటి తీసుకొని పోయి అయితే వెనక మమ్మీకి ఇస్తుంది. ఇంటెనక మమ్మీకి ఇచ్చిన కొద్ది అయితే మమ్మీ కాలుతుంది. ఇక ఆ రోజు చేసి కాల్చే వరకే మస్తు లేట్ అయిపోయింది. తెల్లారే భోగి ఉండే. ఇక నైట్ అయితే 11 అయిపోయింది. ఇవన్నీ చేసి అన్నీ చదువుకొని అన్నీ చేసేసరికి అయితే 11 అయింది ఆ రోజు. ఇక మమ్మీ అయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక మమ్మీ అయితే కాలుతుంది సకినాలు. సకినాలు అయితే కొంచెం లేటే కాలుతాయి. అవి మిగతా మురుకులు గ్యారప్పలు లెక్క కాదు, సకినాలు లేటే కాలుతాయి. ఇట్లా మనం ఓపికతోటి వాటిని మెల్లగా మెల్లగా అనుకుంటా కాలవాలి. ఇంకా సగం అయినాయి, సగం అయితే కాల్చేసింది మమ్మీ. ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి. మంచిగా పాటలు వినుకుంటూనైతే నైట్ ఇక 10, 11 అట్లా అయినా కాలుతున్నాం. ఇక మమ్మీ అయితే ఇసురవుతు కాలుతుంది. మస్తు పెద్దగా చేసిన, కాకపోతే 2 చేసిన. అవి బాగా పెద్దగా ఉండేసరికి ఎక్కువ తినరు చెల్లెళ్ళు, నేనే తింటా. అందుకే ఇక 2 చేసిన నేను. అది కాల్చిన తర్వాత ఇక అన్నిటి తర్వాత లాస్ట్కి అయితే గౌరమ్మది కూడా కాల్చేసింది. సకినాలు అయిపోయినాక ఇవి అయితే భోగి రోజు చేసినామంట. భోగి రోజు స్వీట్ చేయాలి కదా ఏదో ఒకటి. సో ఇదైతే భోగి రోజు చేసినాం అరిసెలు అయితే. ఆ రోజు పిండి తీసి పెట్టినా కదా దాని ముందు రోజు, ఆ సకినాల పిండిని అయితే బెల్లం పానకం పట్టుకొని అందులో అది బెల్లం పానకం మసిలిన తర్వాత అది పానకం అయిందో లేదో చూసుకొని సకినాల పిండి అయితే కొంచెం కొంచెం పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది
అంటే ఇది మెత్తగానే అయితది. మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేటట్టు అందులో నువ్వులు గూడా ఏసుకోవచ్చు. కాకపోతే మేము ఏసుకోలేదు ఆ రోజు మర్చిపోయినాం అసలు. ఇది ఇగ అది మొత్తం ఉండలు లేకుండానైతే మంచిగా ఇట్లా అనుకుంటా మొత్తం కలుపుకోవాలి. చల్లారేదాకానైతే ఇట్లా కలుపుకున్నాం. అది కొంచెం కొంచెం ఇట్లా అది మిక్స్ అయిన కొద్దీ పిండి పోసుకుంటా కలుపుతూనే ఉండాలి దాన్ని. అది మంచిగా కలవాలి. లేకపోతేనైతే అవి చేయనీకి రావు అరిసెలు. ఈ అరిసెలైతే ఫుల్ సెన్సిటివ్ అనమాట. ఇవి చేస్తుంటేనైతే ఎవ్వరు చూడొద్దు. దిష్టి తగిలినా ఖరాబ్ అయితాయి. ఎవరు చూసినా ఖరాబ్ అయితాయి. మస్తు సెన్సిటివ్ ఇవి చేస్తుంటేనైతే ఎవ్వరు ఉండొద్దు ఆడ. అంటే మొత్తం అయితే ఎవ్వరు చూడకుండా ఇట్లా ఎవరిని రానీయకుండా చేయాలి. ఇది కొంచెం దిష్టి తాకినా గానీ ఇవైతే చేరదనమాట. ఇచ్చుకపోతాయి ఇవి అరిసెలు. అవి చాలా సెన్సిటివ్. అవి చేస్తుంటే అయితే మస్తు జాగ్రత్తగా చేయాలి. ఎవరు లేనప్పుడు నైట్ పూట చేస్తేనే బెటర్ ఇవైతే. లేకపోతే ఇచ్చుకుపోతాయి. మొత్తానికైతే ఇక అరిసెలు కూడా చేసేసినాం ఆ రోజు నైట్ అయితే అయిపోయినాయి. ఇవి చెప్పినా కదా ఇసురు రవ్వతో అనేసి. ఇసురు రవ్వతులు సకినాలు అయితే అయినాయి. ఫుల్ చేసినాం ఈసారి అయితే. మొత్తం గ్యారప్పలు మురుకులు మేము తింటాం. మళ్ళీ చాలామందికి అయితే ఇస్తామన్నమాట. సో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాము. ఇక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.